హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందూస్ ఫ్యాషన్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని కొత్త కొత్త విషయాలు నాకు తెలిసినవన్నీ మీకు చెప్తూ ఉంటాను. ఇందులో ఏమి స్పాన్సర్డ్ వీడియో లేదు. ఇది నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నది మాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే జిఫీ కంపెనీ వాడిది. అంటే మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీరు చూసే ఉంటారు, దాని కింద ఉన్నాయి అన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాటి యొక్క పిక్చర్స్ అన్నవి. ఆ పిక్చర్స్ ఎందుకు చూపించానంటే ఇవి మనం యూస్ చేసుకోవచ్చు సేఫ్ అని నేను మీకు చూపించడానికి నేను ఆ పిక్చర్స్ కూడా చూపించాను అనమాట. జిఫీ అని నేను డీమార్ట్లో తీసుకొని వచ్చాను. మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీద ఈ మధ్య తెల్లగా పౌడర్ టైప్ ఏదో కెమికల్లా కనిపిస్తుంది కదండి, అది క్లీన్ చేసుకోవడానికి నేను ఈ ఐటెం తెచ్చుకున్నాను. నాకేంటంటే గ్రేప్స్ తినడం అంటే చాలా ఇష్టం. బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్ చాలా ఇష్టపడతాం మా ఇంట్లో అన్నది. కానీ ఏంటంటే చిన్న చిక్కు చూస్తున్నారా, ఆ గ్రేప్స్ మీదన వైట్గా ఏదో పొడిలాగా ఏదో కెమికల్లా కనిపిస్తుంది. ఆ పొడి వల్ల ఏంటంటే ఎప్పుడు తిన్నా మాకు గొంతు దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది వస్తూనే ఉంటుంది అన్నమాట. అందుకే ఏంటంటే ఈసారి డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు తీసుకున్నది కాదు, ఆల్రెడీ బ్యాక్ 2 to 3 months బ్యాక్ తీసుకున్నాను. కానీ యూస్ చేసేది ఇప్పుడు ఎలాగో మనం మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి 1 year పైనే ఉంది కాబట్టి ఆ చింత లేకుండా నేను ఇక్కడ గ్రేప్స్ అవి తీసుకొని చక్కగా వాటర్లోని నిండుగా వాటర్ తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, వైట్ చిన్న టబ్ లాంటిది తీసుకున్నాను. అందులోని ఫుల్గా వాటర్ వేసుకున్నాను. అలాగే అందులోని 10 to 15 drops ఆఫ్ జిఫీ లిక్విడ్ వేసుకున్నాను. అలాగే ఫ్రూట్స్ అన్నవి ఇందులో నానబెట్టుకుంటున్నాను అనమాట. చక్కగా ఇలాగా మనం ఒక 1 hour నానబెట్టుకోవాలి. కంపల్సరీగా 1 hour అన్నది నానబెట్టాలి. ఏ కెమికల్ అయినా ఫ్రూట్స్ మీద ఉన్న తొక్కల మీద పోవడానికి. అదే మనం వెజిటేబుల్స్ అనుకోండి, ఇంత ఇదిగా మనకి ఆ పౌడర్, ఆ కెమికల్ అన్నది పై కనిపించదు కాబట్టి మనం రన్నింగ్ వాటర్లోని క్లీన్ చేసేసుకున్నా పర్వాలేదు. మనకి గ్రేప్స్ మీద ఎక్కువ శాతం కనిపిస్తుంది కాబట్టి ఇవి మనం ఈ విధంగా కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. అయితే 1 hour అయితే అయిపోయింది. నేను తీసుకున్నాను గ్రేప్స్ రన్నింగ్ వాటర్ కిందన నేను ఒక బౌల్లోని క్లీన్ చేసుకోవడానికి. ఎలా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. మనం ఇక్కడ మటుకు వాటర్ వేస్టేజ్ అని ఆలోచించకుండా రన్నింగ్ వాటర్ కింద మనం ఫ్రూట్స్ అన్నవి దాదాపు ఇంత హెవీ వాటర్ వస్తున్న దాంట్లోని కంపల్సరీగా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఆ కెమికల్ అంతా మనకి కడుపులోకి వెళ్ళిపోద్ది, గొంతు ద్వారా వెళ్తుంది, గొంతు దగ్గర ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఫ్రూట్స్ అందులోని గ్రేప్స్ ఇష్టపడే వాళ్ళు ఈ కంపల్సరీగా ఈ ట్రిక్ ఉపయోగించండి, తప్పకుండా బాగుంటుంది. ఇది నేను ఆల్రెడీ ఒక 7 days బ్యాకే షూట్ చేసిన వీడియో. ఆల్రెడీ నేను తినేసాను కాబట్టి నాకైతే ఆ యొక్క జిఫీ యొక్క లిక్విడ్ చాలా బాగా పనిచేసింది. నాకు ఏమీ ఇబ్బందులు రాలేదు, గొంతు దగ్గర కూడా ఇబ్బంది పెట్టలేదు అనమాట. అయితే నేను కొన్ని వీడియోస్ ముందే షూట్ చేసి ఉంచుతాను కాబట్టి ఆ షూట్ చేసిన వీడియోస్ కొన్ని రోజులు పోయాక నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఈలోపు నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేయడం అవుతూ ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. అయితే ఈ విధంగా నేను బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్ నేను చక్కగా క్లీన్ చేసుకున్నాను, ఒక డబ్బాలో తీసుకున్నాను. అలాగే మనకి ఎన్ని ఫ్రూట్స్ కావాలో బయటను పెట్టుకొని తక్కినవన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేయడం చాలా బెటర్ అన్నమాట. మనకి ఫ్రిడ్జ్ యొక్క ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, అలాగా చూసారా, ఈ విధంగా మీరు చూసారు కదా, అలాంటి వాటర్లో మనం క్లీనింగ్ అన్నది కంపల్సరీగా చేసుకోవాలి. అయితే ఈలోపు ఫ్రూట్స్ అన్నవి రెడీ అయిపోయి పక్కన పెట్టేశాను. అయితే పాలు అంటే ఒక పెద్ద తపాల్లో చూసారు కదా, పాలు ఎక్కువ తీసుకున్నాను. అదొక 3 packets పాలు అన్నమాట. పక్కన ఇంకో ప్యాకెట్ ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. అదైతే టీ కోసం అండ్ పిల్లలకి కూడా తీసుకున్నాను ఆ పాలు అన్నవి. వేరే కొంచెం పెద్ద బౌల్లో ఉన్నది మటుకు నేను పెరుగు ఈ తోడు పెట్టుకోవడానికి ఉంచుకున్నాను అనమాట. ఈ విధంగా నేను పెరుగు అన్నది నేను ముందే కొంచెం పెద్ద బౌల్లోని ఒక 3 to 4 packets పెరుగు అన్నది నేను రెడీ చేసుకుంటాను అనమాట. ఈలోపు అవి 2 మరుగుతున్నాయి. నా టీ కూడా అయిపోతుంది. వాటర్ బాగా బాయిల్ అయింది, అందులో టీ పొడి వేసేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా, షుగర్ కూడా అయిపోయింది, షుగర్ కూడా వేసుకున్నాను. ఈ విధంగా బాయిల్ అయింది. బాయిల్ అయినప్పుడు నేను అల్లం, ఎలాచీ తీసుకున్నాను, చెక్క ముక్క కింద కొట్టేసుకున్నాను, చెక్క మందస్తాలో అది నేను వేసేసుకుంటున్నాను. చూడు, ఇంకా మనం చిదగొట్టామంటే అల్లం యొక్క ఆగరు ఎక్కువైపోతుంది, టీ మనం తాగలేము. ఈ విధంగా బాయిల్ అయిన
వాటర్లోని మనము లైట్గా మిల్క్ వేసుకోవాలి. మరి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే 2 గ్లాసెస్ మిల్క్ అయితే చిక్కదనం వచ్చేస్తుంది. అదే 2 గ్లాసెస్ వాటర్లోని మనం 1.5 కానీ 1.5 కన్నా తక్కువ కానీ పాలు తీసుకుంటే చాలా బెటర్. నేను ఎక్స్పీరియన్స్తో డైలీ చేస్తాను కాబట్టి నేను ఆనవాయితీగా నాకు తెలిసిపోతుంది ఎంత వాటర్కి ఎంత పాలు వేసుకోవాలనేది చూసుకుంటాను. ఆ చిక్కదనం బట్టి నేను వేసుకోవడం స్టాప్ చేసేస్తాను. నాకు అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టీ అన్నది. డైలీ చేసే వాళ్ళకి ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అది నేను చెప్పవసరం లేదు, చాలామంది టీ అన్నది చేస్తారు. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చేసే విధానం నేను మీకు చూపించాను అనమాట. చూసారా, టీ అంటే బాగా మరిగిపోయింది, ఈలో బాయిల్ వచ్చేస్తుంది. ఇలా ఫటాఫటామని ఎప్పుడైతే మనకి ఆల్రెడీ టీ అన్నది మరిగిపోయిన దాంట్లోని మనం మిల్క్ వేసుకుంటామో ఇలా ఈ విధంగా పొంగు వచ్చింది. ఒక 3 to 4 times మనం అలాగా పొంగు తీయాలన్నమాట. 3 to 4 times తీసామంటే మన యొక్క టీ రెడీ అయిపోతుంది ఫటాఫట్. అలాగే మనకి ఆ టీ అనేది యమ్మీగా టేస్టీగా ఉంటుంది. డార్క్నెస్ అనేది అంటే బాగా మాడిపోయినట్టు అలాంటి వాసన అది ఏమీ రాకుండా సింపుల్గా యమ్మీగా ఉంటుంది మన టీ అన్నది. ఎర్లీ మార్నింగ్ ఇలా టీ తీసుకుంటే హ్యాపీగా భలేగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే శంకర్ గారికి నాకు రెడీ చేసేసుకుంటున్నాను టీ అన్నది. ఇద్దరం ఏంటంటే ఫస్ట్ ఉదయం లెగ్గానే ఫస్ట్ బ్రష్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఒక కప్ 1.5 కప్ టీ ఇలా వేసేస్తాం అన్నమాట. అంటే ఇది మీరు ఇక్కడ చూస్తుంది పింగాణి కప్స్, ఇవి చాలా పెద్దవి. వీటితో కాదండి, మనం చిన్న కప్స్ టీ కప్స్ తీసుకుంటాం కదా, అలాగా దాంతో కంపేర్ చేస్తే 1 to 1.5 కప్ టీ అన్నది మేము తీసుకుంటాము. అది వేడివేడిగా ఇద్దరం శంకర్ గారు నేను ఎర్లీ మార్నింగ్ హ్యాపీగా బ్రష్ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తర్వాత ఈ విధంగా మేము టీ అన్నది ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ ఒక చేతిలో కెమెరా ఉంది కాబట్టి ఒక చేతిలో టీ ఓన్లీ శంకర్ గారికే తీసుకెళ్ళాను. శంకర్ గారు అన్నది నైట్ అంతా ఆఫీస్ వర్క్ ఏదో ఉన్నదని చూసుకొని కొన్ని వర్క్స్ ఉంటే అవన్నీ చూసుకొని వచ్చారు. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల కొంచెం నైట్ నిద్ర లేకపోవడం వల్ల తన ఫేస్ అన్నది ఈ విధంగా ఉందన్నమాట. ఇలాగే ఉంటూ ఉంటారు. ఓకే, ఇది అంతా కామనే కదా, ఎందుకంటే హస్బెండ్స్ అన్నవాళ్ళు వాళ్ళు ఆఫీస్ వర్క్ అంటూ ఉన్నదంటే ఈ విధంగానే ఉంటుంది. ఆయన కూడా ఇలాంటి వేడివేడి టీ ఇస్తే చాలా హ్యాపీగా ఫ్రెష్గా ఉంటుంది. అయితే ఈలోపు నా టీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. చూసారు కదా, ఎర్లీ మార్నింగే హలో హెల్లో చెప్తున్నాను, మీరు కూడా చెప్పేయండి నాకు హెల్లో హెల్లో. అలాగే జిడ్డుగా ఉంది ఏమనుకోకండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అందరం అంటే దాదాపు అందరం ఇలాగే ఉంటాము. అయినా కూడా నేను మీకు హాయ్ చెప్తున్నాను. ఇక్కడ షణ్ముఖ్ గారు అయితే స్కూల్కి వెళ్ళాలని రెడీ అవుతున్నారు, మీకు కూడా హాయ్ చెప్పాడు, తన పని తను చేసుకుంటున్నాడు. మనం టీ అన్నది మనం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం శంకర్ గారి పక్కన కూర్చొని. ఈ టైంలోనే కొంచెం ఏమైనా డిస్కషన్స్ ఉంటే డిస్కస్ చేసుకొని ఏ విధంగా చేయాలన్నది డే అంతా మేము డిస్కస్ చేస్తామన్నమాట. ఈలోపు బయట ఏదో శబ్దం వస్తే బయటికి వెళ్ళాము. చూస్తే పెద్ద కోతి మాట అవతల వాళ్ళ బిల్డింగ్ మీద ఉంది. అది అలా వాక్ చేసుకుంటూ కిందకి దూకేసి కింద వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మో, వాళ్ళు చూస్తే ఎలాగుంటుందో అనిపించింది. ఇంకా నాకు కనిపించలేదు, అది మటుకు ఆ విధంగా షూట్ చేశాం. ఇంకా అలా కోతిని చూసి ఇంకొంచెం కిందకి దించేసరికి మాకు ఎదురుగుండా అంటే కింద ఉండేవాళ్ళు ఎక్కడికో అనకాపల్లి కాబోలు బయలుదేరుతున్నారు. అయితే 2 మేకల్ని చక్కగా అరేంజ్ చేసుకున్నారు. అక్కడ మరి అక్కడ ఫెస్టివల్ ఏదో జరుగుతున్నట్టుంది, అరేంజ్ చేసుకొని వీళ్ళందరూ కొంచెం అంటే రిలేటివ్స్తో కలిసి వీళ్ళందరూ అనకాపల్లి ప్లాన్ చేసుకున్నట్టున్నారు, వెళ్తున్నారు. అయితే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే చూసారా, 2 మేకల్ని చక్కగా రెడీ చేసుకొని వాటికి పసుపు కుంకాలు రాసి బొట్లే పెడుతున్నారు. ఓహో, అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారని అప్పుడు అనుకున్నాను అనమాట. ఏంటంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే అనకాపల్లి అమ్మవారి దగ్గరికి చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ విధంగానే కోడిలు తీసుకెళ్తారు, మేకల్ని తీసుకెళ్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, అదిగో అక్కడ కోడికి కూడా ఆవిడ ఆల్రెడీ పసుపు కుంకుమ అన్నీ పెట్టి బొట్లై పెడుతుంది, మీరు చూసారు కదా. ఇక్కడ ఏంటంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇవంతా కామన్ అన్నమాట. సమ్మర్ వచ్చిందంటే ఈ విధంగానే వెళ్తూ ఉంటారన్నమాట అమ్మవారి దగ్గరికి, వాళ్ళ మొక్కులు ఏమైనా ఉంటే తీర్చుకోవడానికి అనమాట. నాకేంటంటే చాలా ఏంటంటే 2 మేకలు 1 కోడిని తీసుకెళ్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించి నేను ఇది షూట్ చేశాను. మీరు కూడా చూస్తే భలేగా ఉంటుందనేసి. అయితే వాటిని రెడీ చేసాక వాళ్ళు పూజా సామాగ్రితోటి ఇలా ఇంతమంది రిలేటివ్స్ అందరూ కలిసి వాళ్ళు అనకాపల్లి వెళ్తున్నారు అనమాట. అయితే వాళ్ళందరినీ షూట్ చేయాలనిపించింది, షూట్ చేశాను. మీరు కూడా చూసి కొంచెం ఈ విధంగా ఎలా రిలేటివ్స్ తోటి కొన్ని కార్యక్రమాలకు వెళ్తున్నారు అన్నది తెలుసుకోండి. ముందు నుంచి అయితే ఒక బిందెతోటి పసుపు నీళ్ళు వెళ్తున్నాయి. అలాగే వాళ్ళని ఫాలో అయ్యి వీళ్ళందరూ
బ్యాక్ని వెళ్ళిపోతున్నారు. అయితే ఇది అంటే ఎప్పుడూ మన గురించే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా కొంచెం కొంచెం మనం సందేశం ఇస్తూ ఉంటే మీకు కూడా చూడడానికి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందనేసి నేను ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి చేశాను. ఇది ఎలాగున్నది అన్నది మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అంటే మన విషయాలే కాదు, మనం కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనిస్తూ అప్పుడప్పుడు ఉండాలి. అదే మనకు కూడా మంచిది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుసుకోవడం మంచిది మాట. మనకి ఎప్పుడైనా కొన్ని ప్రాబ్లమేటిక్ కండిషన్స్ వచ్చినప్పుడు ఇలాంటివి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళతో రిలేషన్ ఉంచుకోవడం వల్ల మనకు ఆ టైంలో ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూసారు కదా, ఇందాకే నేను మీకు చెప్పాను 2 బౌల్స్ పెద్ద బౌల్స్లోని నేను పాలను మరబెట్టుకున్నాను. అవైతే చల్లారిపోయి ఈలోపు షణ్ముఖి క్యారియర్ కట్టేశాను కాబట్టి తను వెళ్ళిపోయిన తర్వాత పాలు కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్న టైంలో నేను పెరుగుని కొంచెం అలాగే ముక్క కింద వేసేయకుండా కొంచెం విస్కర్ తోటి విస్క్ చేసుకొని ఆ పెరుగుని నేను చక్కగా పాలు మీద అలాగ వేసానమాట. ఈ పెరుగు అయితే నాకు 4 to 5 days అలా సరిపోతుంది. జున్ను ముక్కలా వస్తుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం పెరుగు చక్కగా చూసారా, ఆ పాలు అన్నిటిలోకి నేను ఆ పెరుగుని చక్కగా మెల్లిగా కలిపేస్తున్నాను. ఈ మీగడ అన్నది ఇప్పుడు కనిపిస్తుంది, పాల మీగడ అన్నది, కానీ మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నది నేను మీకు చూపిస్తాను. ఇది 2 days వ్లాగ్ మాట. మొత్తం అది ఇది కలిపి నేను మీకు చూపిస్తున్నాను. ముందు రోజు అన్నది నానబెట్టాను పెరుగు, అలాగే నెక్స్ట్ డే నేను ఆ పెరుగు ఎలా తయారైంది ఏంటి అన్నది దీని నెక్స్ట్ వచ్చే ఈ వీడియోతో కనెక్ట్ అయ్యే వీడియోలోనే నేను మీకు చూపిస్తున్నాను. ఓకే చూడండి, 1 2 3 స్టార్ట్. నెక్స్ట్ డే వీడియో వచ్చేసింది, సెకండ్ డే వీడియో మాట. ఇక్కడైతే షణ్ముఖి పెరుగు అన్నం పెట్టడానికి కానీ ఈ విధంగా ముందు రోజు రెడీ చేసుకున్న పెరుగుని చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత చక్కగా యమ్మీగా ఒక గడ్డలా తయారైంది. నీళ్లు కూడా కనిపించట్లేదు, చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు మీకు స్పూన్తో తీసి చూపిస్తాను ఎంత చక్కగా స్పూన్ అన్నది షార్ప్గా కిందకి దిగి జున్ను ముక్కలా పెరుగు ముక్క వచ్చిందో చూసారా. ఇలా యమ్మీగా తయారు చేసుకోవడం పెరుగు అన్నది కొంతమందికే వస్తుంది, మరి చెయ్యవాటమో ఏంటో తెలియదు. కొంతమందికి అయితే సరిగ్గా రావట్లేదు అంటారు. కానీ నేను చెప్పిన ట్రిక్ మీరు ఉపయోగిస్తే తప్పకుండా మీకు కూడా ఇదే విధంగా పెరుగు అన్నది చక్కగా యమ్మీగా జున్ను ముక్కలా వచ్చేటట్టు మీకు ఏర్పడుతుంది అన్నమాట. చూసారా 3 to 4 పాల ప్యాకెట్లు నేను అలాగా పెరుగు కోసమని తోడేసేస్తూ ఉంటాను. చక్కగా ఏ పూటకా పూట అది ఇది సమ్మర్ టైం కాబట్టి మనం హ్యాపీగా తినడానికి చాలా బాగుంటుంది పెరుగు అన్నది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా లైట్గా మనం అలాగా అన్నంలో కలుపుకొని తింటుంటే వేడి అన్నంలో యమ్మీగా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలాంటి పెరుగు. అయితే ఇక్కడైతే షణ్ముఖి ఆ జున్ను ముక్కలాగా ఉండే పెరుగుని వేసేసాను, లైట్గా రైస్లో కలిపేస్తున్నాను. తనకి అంటే ఎర్లీ మార్నింగ్ ఇదే విధంగా కొంచెం యమ్మీగా ఉండేవి అప్పుడప్పుడు మార్చి పెడుతూ ఉంటాను అనమాట. ఈరోజైతే కొంచెం బ్రేక్లోకి పెరుగన్నం కావాలన్నాడు. అయితే పెరుగన్నం అయితే పెట్టేస్తున్నాను. అలాగే దీంతోపాటు లంచ్ కోసం నేను తయారు చేశాను నిమ్మ పులిహోర, అంటే నిమ్మకాయలతోటి చేసే పులిహోర అన్నమాట. అంటే సింపుల్గా యమ్మీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికి ఒకటైతే పెరుగన్నం అయితే బ్రేక్కి, నిమ్మ పులిహోర అయితే లంచ్కి రెడీ చేశాను. ఇంకా షణ్ముఖి ఎలాగో చేసాం కదా, అదే పులిహోరని మేము మాకు బ్రేక్ఫాస్ట్ కింద తినేద్దామని ఇంకొంచెం ఎక్స్ట్రా చేశాను. అదైతే మేము పెరుగు ఒక బౌల్లో తీసుకొని ఈ నిమ్మ పులిహోర అన్నది మేము బ్రేక్ కింద తినేస్తామన్నమాట. ఈలోపు అది అయిపోయింది, స్నానం అది అయిపోయిన తర్వాత నేను చక్కగా ఈ ముందు రోజే అన్నీ చేసుకొని, అంటే గోంగూర ఒలుసుకొని అన్నీ రెడీ చేసుకొని శుభ్రంగా వాష్ చేయడం అంటే అదే క్లోత్స్ కాదండి, గోంగూర అన్నది రన్నింగ్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఇలా ఒక కవర్లోకి ఎత్తేసుకొని, అంటే వాటర్ అంతా పోయిన తర్వాత ఎత్తేసుకొని పెట్టేసుకున్నాను. అలా ఉదయాన లెగ్గానే కొంచెం పప్పు గోంగూర కోసం నేను చాలా కొంచెం అంటే ఒక బౌల్, ఒక టీ మనం తింటూ ఉంటాం కదా కూర బౌల్స్, ఆ కర్రీ బౌల్స్ అందులోని హాఫ్ పప్పే తీసుకున్నాను. అంటే కందిపప్పు, ఆ కందిపప్పులోని నేనేంటంటే ఒక 4 కట్లు గోంగూరని వేసుకున్నాను అనమాట. ఇది ఈ విధంగా తింటే పప్పు గోంగూర అన్నది ఎంత టేస్టీగా ఉంటుందో మీకు తెలుస్తూ ఉంటుంది. చాలామంది పప్పు ఎక్కువ వేసి
గోంగూర అన్నది తక్కువ వేస్తారు, కానీ వద్దండి. మీకు పప్పు గోంగూర టేస్ట్ కావాలి అంటే పప్పు చాలా తక్కువ ఉండాలి క్వాంటిటీలో, గోంగూర అన్నది చాలా ఎక్కువ ఉండాలి. అలాగే అందులో వేసుకున్నాను 1 స్పూను పొడి కారం అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను అనమాట. పసుపు అన్నది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి మనకి చాలా హెల్దీ. ఈలోపు చక్కగా వేసుకొని అందులో వాటర్ అయితే వేసుకున్నాను పప్పుకు తగ్గట్టు ఉడకడానికి. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కుక్కర్ మూత పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా విజిల్ తీసి మూత పెట్టాలి. అప్పుడు అందులో మధ్యలో ఉన్న గ్యాస్ లాంటిది ఏదైనా వాటర్ బబుల్స్ కానీ ఏమైనా ఉంటే ఆ విజిల్ పెట్టే మార్గంలోంచి పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం విజిల్ పెట్టి చక్కగా ఆన్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఆన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఒక 10 విజిల్స్ అయినా వదలాలి. ఎందుకంటే ఇది పప్పు గోంగూర తాలూకా పులుపు వల్ల పప్పు అన్నది కొంచెం లేట్ అవుతుంది. కానీ లేట్ అయినా కూడా బద్దగా వచ్చి నోటికి చక్కగా పప్పు తగిలేటట్టు పప్పు గోంగూర అన్నది తయారవుతుంది. చాలామంది అంటారు పప్పు గోంగూర ఉడకదు డైరెక్ట్గా గోంగూరతో పెడతాను, కానీ అదేం కాదండి. ఉప్పు వేయకుండా పప్పు గోంగూరని డైరెక్ట్ వేసుకొని ఒక 10 విజిల్స్ వదులుకుంటే హ్యాపీగా పప్పు గోంగూర అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది. ఈలోపు అది ఇండక్షన్ మీద పెట్టేశాను, కుక్కర్ అనేది అవుతుంది. ఈలోపు నేను కొంచెం బౌల్లోని చింతపండు, చాలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. అందులో అలాగే కల్లుప్పు కూడా వేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. ఎందుకు, పప్పు గోంగూరకి చిన్న పులుపుదనం అన్నది ఇస్తే పచ్చివాసన అన్నది లేకుండా పప్పు గోంగూర అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. ఈలోపు అవి దాని పని అది అవుతూ ఉంటుంది. ఈలోపు నేను పోపు కోసం రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఎర్ర మిరపకాయలు ఒక 2 వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు అన్నవి ఒక 2 వేసుకున్నాను, అలాగే ఎండుమిర్చి అన్నది ఒక 2-3 విరిచి వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు చక్కా ముక్కల చెదగొట్టి వేసుకున్నాను, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేసుకున్నాను, అలాగే పోపు సామాన్లు ఇలా వేసుకొని రెడీగా తయారు చేసుకున్నాను. కుక్కర్ విజిల్స్ అన్నవి వచ్చి ఆగిపోయి ఈలోపు ఈ పోపు మరిగిపోయింది, అంటే బాగా ఫ్రై అయ్యి అందులోనే ఒక టమాటా పండు కూడా వేసుకున్నాను. అది కూడా చక్కగా మగ్గిపోయి రెడీగా ఉండడం వల్ల అందులో కూడా కొంచెం కల్లుప్పు అన్నది వేసుకొని రెడీగా ఉంచుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చింతపండులో కూడా మనం కల్లుప్పు అన్నది వేసుకొని ఉంచుకున్నాము. అది ఆల్రెడీ ఇందులోని కరిగిపోయింది. చింతపండు అన్నది రెడీ చేసుకుంటున్నాను. చింతపండు నీరు అన్నది నేను చక్కగా పిసికేసుకొని మనం తయారు చేసుకున్న పోపులోకి ఈ వాటర్ అన్నది వేసేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చింతపండు నీరు అన్నది ఎందుకంటే మనకి పచ్చివాసన అనేది రాకుండా గోంగూర పప్పు అన్నది మనకు చక్కగా తయారవుతుందన్నమాట. ఆ మరుగుతున్న పోపులోకి నేను ఈ చింతపండు నీరు అన్నది వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాను. చూసారా, మొత్తం అంతా ఒకేసారి ఉంపేయకుండా చెత్త అన్నది ఒక చేత్తో పట్టుకున్నాను, తేల్చి మీద నీరు అన్నది పైకి వేసానమాట. అయితే ఇక్కడ చింతపండు నీరు అన్నది తలతలమని మరుగుతూ ఉన్న టైంలోనే మనం పప్పు గోంగూర అన్నది వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చింతపండు నీరు అన్నది చక్కగా మరిగి బాయిల్ చూసారా ఎలా అవుతున్నాయో, బబుల్స్ అన్నవి పైకి ఎలా వస్తున్నాయో. ఇదే టైంలోని మనం అది కొంచెం చిక్కబడే లోపు మనం ఆల్రెడీ విజిల్స్ వచ్చిన తర్వాత రెడీగా ఉంచుకున్న పప్పు గోంగూరని, అంటే ఉడకపెట్టి రెడీగా ఉంచుకున్న పప్పు గోంగూరని ఒకసారి చూద్దాము. చూడండి, పప్పు అన్నది గోంగూరతో వేస్తే ఉడకదంటారు, చూసారా బద్దలా కనిపిస్తుంది, కానీ చూడండి ఎంత చక్కగా పేస్ట్ అయిపోతుందో పప్పు అన్నది. ఈ విధంగా వచ్చిన పప్పుని ఇంకొంచెం మనం చింతపండు పులుసులో వేసి మరగబెడతాం కదా, ఇంకా యమ్మీగా టేస్టీగా తయారవుతుంది. గోంగూర బాగా ఉడికింది, పప్పు బాగా ఉడికింది. చూడండి, ఒక బౌల్లో కర్రీ బౌల్లో హాఫ్ పప్పు తీసుకున్న ఆ గోంగూరలో కలిసి ఎలా కనిపిస్తుందో పప్పు అనేది. అందుకే నేను అంటున్నాను, తక్కువ పప్పు తీసుకోండి, గోంగూర ఎక్కువ ఉండాలి, అప్పుడే దాని టేస్ట్ అనేసి పప్పు గోంగూరకి అప్పుడే టేస్ట్ వస్తుంది. ఈ విధంగా నేను చక్కగా నలిపేసుకున్నాను పప్పు గోంగూర అన్నది. ఈలోపు కొంచెం చింతపండు పులుసు అన్నది చిక్కబడ్డం మొదలెట్టింది. ఇదే టైంలో మనం పప్పు గోంగూర అన్నది మరుగుతున్న చింతపండు నీరులోని వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని చక్కగా హైలోని గబ్బగబ్బ మరిగేటట్టు ఉంచుకోవాలి. పక్కనే నించోండి. ఇది కొంచెం చిక్కబడుతుంది అన్న టైంలోని మీరు కొంచెం ఉప్పు చూసుకొని ఆపేసుకోవడమే. లేదు ఇంకొంచెం చిక్కబడాలి, దగ్గరికి అవ్వాలి, ఇంకా చిక్కదనం రావాలి అంటే సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. నేనైతే తలతలమాని మరుగుతూ కొంచెం బుడగల పైకి వచ్చి ఇంకా చిక్కబడింది అన్న టైంలోనే పప్పు గోంగూర అన్నది నేను ఆపేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో నేను ఆపేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ